తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ పేరుతో అడ్డం పెట్టుకుని రోడ్లకి మరి ఈ టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా. ఆ టోల్ ట్యాక్స్ ఛార్జీలు అన్ని ప్రజల మీద ఎంత పడతా ఉన్నాయి? చాలా పెద్ద ఎత్తున లేజేస్తున్నారు కదా. ఏ విధంగా అయితే మరి పీపీపీలో రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడు పీపీపీ అని చెప్పి దానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి హెల్త్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు కదా. అదే కదా మీరు చేయబోతుంది. రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి హెల్త్ ట్యాక్స్ వసూలు చేయబోతున్నారు కదా పీపీపీ అని చెప్పి. అదే కదా దీని అర్థం. ఇక పూర్తిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా నాశనం చేయటము, ఇక మధ్య తరగతి వాళ్ళు పేద తరగతి వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్స్ రాకుండా ఈరోజు గేట్లు పెట్టేటువంటి ప్రయత్నం ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి రకరకాలుగా చెప్పి పేదవాడు ఆరోగ్య భద్రతని పూర్తిగా దూరం చేస్తున్నటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. ఇక హాస్పిటల్కి వెళ్తే నాడి పట్టుకుంటే ఇంత, బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంత, కట్టు కడితే ఇంత, సిటీ స్కాన్ చేస్తే ఇంత, ఎంఆర్ఐ చేస్తే ఇంత, మందులు ఇవ్వాలంటే ఇంత, ట్రీట్మెంట్ చేయాలంటే అంత, ఇట్లా ఎంతో కొంత ఇక పూర్తిగా కూడా యూజర్ ఛార్జీలను పెట్టేసి అవన్నీ కూడా ప్రజల మీద మోపాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తా ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య రంగాన్ని ఎంతలా నాశనం చేశారు, ఎంతలా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో మరి పెట్టారు అనే దానికి మనం గనక చూస్తుంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ యూపీహెచ్సిస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 260 ఉండేవి. ఇక వాటి నిర్వహణకు ప్రతి నెల కూడా 4.5 లక్షల చొప్పున అక్కడ ఒక్కొక్క దానికి ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి, యూపీహెచ్సీలకు సంబంధించి. మరి అప్పుడు కూడా అవేం సరిగా పనిచేసేవి కాదు. వాటి యొక్క డెవలప్మెంట్ కానీ వాటిని ఇంకొంచెం స్ట్రెంథన్ చేద్దామని కానీ ఏ రోజు కూడా యూపీహెచ్సీలను చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలా. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి ఆ 260 యూపీహెచ్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా 560కి పెంచి ఇవన్నీ కూడా మళ్ళా వీటి యొక్క నిర్వహణ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చాం. అక్కడ డాక్టర్లనే ఇస్తాం, మేము కావాల్సినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేశాం, కావాల్సినటువంటి మందుల్ని పరికరాలని 24/7 ఈ యూపీహెచ్సీలు పనిచేసేలా చూసాం. బ్రహ్మాండంగా ఏ టౌన్ లోకి వెళ్ళినా ఎంత పెద్ద సిటీకి వెళ్ళినా ఈ యూపీహెచ్సీలు చక్కగా పనిచేస్తూ దర్శనం ఇస్తాయి. మొన్న ఎక్కడో చూశాను టీవీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా డెవలప్ చేసినటువంటి స్కూల్స్ కి విజిట్ చేశారు. ఆ చక్కగా బెంచ్ల మీద కూడా కూర్చున్నారు. మరి ఆ విజిట్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకుని ఉంటారు చక్కగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ బెంచెస్ కానీ, ఆ బ్లాక్ బోర్డ్స్ కానీ, ఆ రూమ్ యొక్క పెయింట్స్ కానీ, అక్కడ ఒక మంచి ఫ్యాను, అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేట్ స్థాయి వాతావరణము అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా ఇంట్రడ్యూస్ చేసి ఏ విధంగా చక్కగా పిల్లలు చదువులకు రాగలుగుతున్నారు, పిల్లల యొక్క యూనిఫామ్స్, వాళ్ళ యొక్క బుక్స్, అక్కడ పిల్లలకు సంబంధించినటువంటి మెను, గోరుముద్ద అప్పట్లో గొప్పగా మనము అమలు చేశాము పిల్లల కోసము. మరి ఇప్పుడైతే అవన్నీ ఏమీ ఉన్నట్టుగా కనపడటం లేదు. మరి అన్ని చూసైనా వాళ్ళు అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశారని మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటారు. మరి నేను చెప్తా ఉన్నా, యూపీహెచ్సీలు కూడా అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ప్రభుత్వ నిర్వహణతో ప్రభుత్వ రంగంలో చక్కగా నడుస్తున్నటువంటి తీరు. మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, చక్కగా ఏ విధంగా సేవలు అందిస్తున్నాయో చూస్తారు. కాబట్టి మీ విధానం అది కాదు. కాబట్టి ఎంతసేపు మీరు పీపీపీ అని చెప్పడము ఎవరికో, ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచే, గతంలో 2014 నుంచి 19లో మీరు ఆ టైంలో కూడా మీరు ఇదే విధానం మీరు పాటించారు. మీరు ఎంతసేపు ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఐడియాలజీని నమ్ముకుంటారు. ఈ పీపీపీ స్టైల్లోనే బాగుంటది అనేది మీ ఆలోచన. కానీ మీరు చూశారు కదా ప్రభుత్వ రంగంలో ఏ విధంగా ఆ బడులు నడుస్తున్నాయి. అలాగే యూపీహెచ్సీస్ హాస్పిటల్స్ కూడా అంతే చక్కగా మా హయాంలో మేము వాటిని ప్రభుత్వ రంగంలో నడిపించామని తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పట్లో 7,600 ఉండేవి. మరి ఇవి కూడా పీపీపీ అని చెప్పి ఎవరో వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అరకొరగా అట్లా నడిపించేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు కూడా కాదు, పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ రోజు అదే గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అని నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,032